ఒకసారి ప్రయత్నం చేద్దామండి. ఒక పేపర్ తీసుకుందాం. ఆ పేపర్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఆ ఉపమానాలను రాసుకుందామండి. రాసుకొని వాటి యొక్క అర్థమును కూడా తెలుసుకుందాం. రాసుకోవడం వలన, అర్థమును తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవి, ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించేవి, ఆత్మీయ జీవితంలో ధైర్యం అందిస్తాయండి. లోతైన సత్యాలు ఆ ఉపమానాల్లో ఉన్నాయి. ఆ ఉపమానాల యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం వల్ల, అర్థాన్ని మనం తెలుసుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవచ్చు, మన ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగొచ్చు, మన ఆత్మీయ జీవితంలో దేవుని యందు నిరీక్షణలో ముందుకు సాగొచ్చండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పేపర్ తీసుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు రాసుకుందాం, వాటి అర్థాన్ని రాసుకుందాం, మన జీవితాన్ని ఆ యొక్క అర్థంతో సరిచేసుకుందాం, బాగు చేసుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.